ఆర్టీరియల్ సప్లైలో వన్ ఈస్ యాంటీరియర్ టింపానిక్ బ్రాంచ్, అది మాక్సిలరీ ఆర్టరీ బ్రాంచ్. మాక్సిలరీ ఆర్టరీ ఫస్ట్ పార్ట్ నుంచి బ్రాంచెస్ ఒకసారి చూసుకోండి. డీప్ ఆరికులర్ బ్రాంచ్ అంటే అది టింపానిక్ మెంబ్రేన్ బయటకు ఉంటుంది lateral గా, అంటే ఈ ఎక్స్టర్నల్ ఇయర్ క్యావిటీలో ఎక్స్టర్నల్ అకాస్టిక్ మీటర్స్ ఆ సైడ్ ఆఫ్ ద టింపానిక్ మెంబ్రేన్కి సప్లై చేస్తుంది డీప్ ఆరికులర్. కానీ మిడిల్ ఇయర్కి సప్లై చేసేది దాని నెక్స్ట్ బ్రాంచ్ యాంటీరియర్ టింపానిక్ బ్రాంచ్. సో అది టింపానిక్ అనగానే మిడిల్ ఇయర్ క్యావిటీ. సో అది మనకి మిడిల్ ఇయర్లో మనకి జంక్షన్ ఆఫ్ lateral వాల్ అండ్ పోస్టీరియర్ వాల్, సారీ యాంటీరియర్ వాల్, ఆ జంక్షన్ నుంచి అది లోపలికి వస్తుంది మిడిల్ ఇయర్లోకి, యాంటీరియర్ టింపానిక్ బ్రాంచ్. ఓకే, పెట్రో టింపానిక్ ఫిషర్ ఆ రీజన్ నుంచి. సో దట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ మాక్సిలరీ ఆర్టరీ. అట్లాగే పోస్టీరియర్ టింపానిక్ బ్రాంచ్. పోస్టీరియర్ టింపానిక్ బ్రాంచ్ కూడా మనకి ఇప్పుడు మనకి ఈ పిక్చర్లో పోస్టీరియర్ ఆరికులర్ ఆర్టరీ దానిది ఒక బ్రాంచ్ స్టైలోమాస్టాయిడ్ బ్రాంచ్. ఓకే, ఆ స్టైలోమాస్టాయిడ్ బ్రాంచ్ ఇది ఇంకొక ఫర్దర్ బ్రాంచ్ పోస్టీరియర్ టింపానిక్ ఆర్టరీ. ఓకే, సో దిస్ ఈస్ వన్ మోర్ ఆర్టరీ. అట్లాగే మిడిల్ మెనింజియల్ ఆర్టరీ. సో మిడిల్ మెనింజియల్ ఆర్టరీ ఆల్సో గివ్స్ టూ బ్రాంచెస్, అంటే పెట్రోజల్ బ్రాంచ్ అంటే పెట్రస్ టెంపోరల్ బోన్కి, అట్లాగే సుపీరియర్ టింపానిక్ బ్రాంచ్. సో మిడిల్ మెనింజియల్ ఆర్టరీ, సో ఇప్పుడు మనకి ఏంది మాక్సిలరీ ఆర్టరీ నుంచి వచ్చింది, పోస్టీరియర్ ఆరికులర్ ఆర్టరీ నుంచి వచ్చింది, మిడిల్ మెనింజియల్ ఆర్టరీ నుంచి వచ్చింది. ఓకే, విచ్ ఆల్సో ఇస్ ఎ బ్రాంచ్ ఆఫ్ మాక్సిలరీ ఆర్టరీ. అట్లాగే అసెండింగ్ ఫారింజియల్ ఆర్టరీ, సో అది కూడా చిన్న బ్రాంచ్ వస్తుంది. అట్లాగే ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, వాటివి టింపానిక్ బ్రాంచెస్ అంటాడు. సో అవి, సో దీస్ ఆర్ ద ఆర్టరీస్ సప్లైంగ్ మెయిన్లీ యాంటీరియర్ టింపానిక్, పోస్టీరియర్ టింపానిక్ ఆర్టరీస్. ఈ అదర్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఫ్రమ్ దిస్ మిడిల్ మెనింజియల్ ఆర్టరీ, అసెండింగ్ ఫారింజియల్ ఆర్టరీ అండ్ దానికి క్లోజ్గా రన్ అయ్యే ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, వాటి టింపానిక్ బ్రాంచెస్. సో వీనస్ డ్రైనేజ్, సో మిడిల్ ఇయర్ నుంచి వీనస్ డ్రైనేజ్. సో మిడిల్ ఇయర్ పెట్రస్ టెంపోరల్ బోన్లో ఉంది. పెట్రస్ టెంపోరల్ బోన్ సుపీరియర్ బార్డర్ దగ్గర సుపీరియర్ పెట్రోజల్ సైనస్ ఉంది. ఓకే, సో అందులోంచి వెయిన్స్ కెన్ డ్రైన్ ఇన్ టు ద సుపీరియర్ పెట్రోజల్ సైనస్, లేదా కొంచెం కిందకి వెళ్ళగానే స్కల్ బయటికి రాగానే టెరిగాయిడ్ ప్లెక్సస్ ఆఫ్ వెయిన్స్. సో వన్ ఆఫ్ దీస్ టూ రీజన్స్కి డ్రైన్ అవుతుంది. ఓకే, లింఫాటిక్స్. సో లింఫాటిక్స్ ఈదర్ ప్రీ ఆరికులర్ లింఫ్ నోడ్స్కి కొంచెం, అట్లాగే రెట్రోఫారింజియల్ అంటే యూస్టేషన్ ట్యూబ్ ద్వారా ఫారింగ్స్కి వెళ్ళి అక్కడ నుంచి రెట్రోఫారింజియల్. ఓకే, సో నర్వ్ సప్లై. సో నర్వ్ సప్లై మనకి మెయిన్లీ డిరైవ్డ్ ఫ్రమ్ ద టింపానిక్ ప్లెక్సస్. ఆ టింపానిక్ ప్లెక్సస్ కూడా ఇక్కడ ఆ ప్రొమోంటరీ పైన మొత్తం టింపానిక్ ప్లెక్సస్ ఉంటాయి. ఆల్ నర్వ్స్ విల్ కమ్ అండ్ ఫార్మ్ ఏ ప్లెక్సస్. సో అందులో కూడా మనం ఇందాక ఏం చదివాం, మనకి డిఫరెంట్ వాల్స్ చదివినప్పుడు టింపానిక్ ఏదో బ్రాంచ్ వస్తుందని మనం చదివాం కదా ఒకటి, దాని ఫ్లోర్లో. ఓకే, మిడిల్ ఇయర్ ఫ్లోర్, అది కూడా వెరీ క్లోజ్ టు ద మీడియల్ వాల్. ఓకే, అక్కడ మనకి టింపానిక్ కెనాలిక్యులస్ ఓపెన్ అవుతుంది. సో అందులోంచి మనకి ఏంటో దాని టింపానిక్ కెనాలిక్యులస్ నుంచి టింపానిక్ బ్రాంచ్ ఆఫ్ గ్లాసోఫారింజియల్ నర్వ్ వచ్చి ఇట్ విల్ ఎంటర్ దిస్, అంటే ప్రొమోటరీ పైకి వచ్చి ఇట్ విల్ డివైడ్ ఇంటూ మల్టిపుల్ బ్రాంచెస్, ప్లెక్సస్ ఫామ్ చేస్తుంది. సో దిస్ ప్లెక్సస్ ఈజ్ ఆల్సో జాయిన్డ్ బై, ఇందాక మనం అనుకున్నాం కదా యాంటీరియర్ వాల్ నుంచి, అంటే ఇప్పుడు దిస్ పీస్ పర్టికులర్లీ. సో యాంటీరియర్ వాల్ నుంచి మనకి దీనికి ముందర మనకి కెరోటిడ్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ ఉంటుంది. ఆర్టరీ చుట్టూరా సింపథెటిక్ నర్వ్స్ ప్లెక్సస్ ఉంటుంది. ఆ ప్లెక్సస్ నుంచి టూ నర్వ్స్, ఏది సుపీరియర్ సింపథెటిక్ కెరోటికో టింపానిక్ నర్వ్, ఇన్ఫీరియర్ sympathetic carotico-tympanic nerve. So ఇవి కూడా వచ్చి they'll take part in this plexus, tympanic plexus, which is present on the promontory on the medial wall of the middle ear. Okay, so ఇందులోంచి fibers will go and supply all the mucous membrane of the middle ear, అట్లాగే eustachian tube, అట్లాగే mastoid antrum కి, mastoid air cells కి, వీటన్నిటికి సప్లై చేస్తుంది. ఈ సేమ్ టింపానిక్ ప్లెక్సస్ నుంచి ఒకటి లెస్సర్ పెట్రోజల్ నర్వ్ కూడా వస్తుంది, ఇఫ్ యూ ఆల్ రిమెంబర్. ఓకే, ఇప్పుడు ఈ పిక్చర్లో మనకు కనిపించేది ఇది గ్రేటర్ పెట్రోజల్ నర్వ్. ఓకే, దానికన్నా ఈ సమ్వేర్ ఈ రీజన్లో మనకి లెస్సర్ పెట్రోజల్ నర్వ్ కూడా వస్తుంది.
ఇది ఫేషియల్ నర్వ్, ఇట్ టేక్స్ అ బెండ్. సో ఆ బెండ్ దగ్గర ఇది జెనికులేట్ గ్యాంగ్లియాన్. ఆ బెండ్ తీసుకుని ఇట్ విల్ గో బ్యాక్వర్డ్స్ అబౌవ్ ద మిడిల్ ఇయర్ క్యావిటీ, అండ్ దెన్ బిహైండ్ ద మిడిల్ ఇయర్ క్యావిటీ ఇట్ విల్ రన్ డౌన్ టు ఓపెన్ ఎట్ ద స్టైలోమాస్టైడ్ ఫోరామెన్ ఫేషియల్ నర్వ్. సో ఆ బెండ్ దగ్గర నుంచి మనకి గ్రేటర్ పెట్రోజల్ నర్వ్ వస్తుంది. ఆ గ్రేటర్ పెట్రోజల్ నర్వ్ విల్ గో అండ్ సర్ఫేస్ ఎట్ ద హయాటస్ అండ్ గ్రూవ్ ఫర్ గ్రేటర్ పెట్రోజల్ నర్వ్, ఎక్కడ యాంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ పెట్రస్ టెంపోరల్ బోన్. ఓకే, సో ఇవి నర్వ్ సప్లై. సో సింపథెటిక్ అంటే వాసోమోటర్, కంట్రోలింగ్ ద బ్లడ్ సప్లై. సో ఫంక్షన్స్ ఆఫ్ మిడిల్ ఇయర్ ఏంటది? ట్రాన్స్మిషన్ ఆఫ్ సౌండ్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఇయర్ టు ద ఇంటర్నల్ ఇయర్. మధ్యలో మిడిల్ ఇయర్ ఉంది. సో బయట నుంచి మనకి సౌండ్ వేవ్స్ ఎయిర్ బాన్ వస్తున్నాయి, అప్పుడు టింపానిక్ మెంబ్రెయిన్ వైబ్రేట్ అవుతుంది. సో దెన్ టింపానిక్ మెంబ్రెయిన్కి అటాచ్ అయి ఉన్న బోన్ ఏది మనకు మాలియస్. సో ఆ మాలియస్ వైబ్రేట్ అవుతుంది, మాలియస్ నుంచి ఇన్కస్ వైబ్రేట్ అవుతుంది, ఇన్కస్ నుంచి స్టేపిస్ వైబ్రేట్ అవుతుంది, స్టేపిస్ నుంచి లోపలికి వెస్టిబ్యూల్. సో దాని లోపల మనకి ఎండో లింఫ్ ఉంటుంది ఇన్నర్ ఇయర్లో. సో అంటే బయట ఎయిర్ బాన్వి ఇప్పుడు మనకి ఒక స్ట్రక్చర్లోంచి ట్రాన్స్మిట్ అయ్యి లోపలికి వెళ్ళాక వాటర్ బాన్ వైబ్రేషన్స్ అవుతాయి. ఓకే, లిక్విడ్ బాన్, వాటర్ అంటే లిక్విడ్ బాన్. ఓకే, సో ఈ ఇయర్ ఆస్టికల్స్ వాట్ దే డూ, ఒకవేళ వెరీ లో పిచ్ సౌండ్స్, లో ఇంటెన్సిటీ సౌండ్స్ వస్తే కూడా వాటి ఇంటెన్సిటీని ఇట్ కెన్ ఇంక్రీజ్ 10 times ఇయర్ ఆస్టికల్స్. ఓకే, అట్లాగే హై పిచ్ సౌండ్స్ వస్తే వాటి పిచ్ని డౌన్ చేస్తాయి మొత్తం. ఓకే, బట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ డస్ నాట్ చేంజ్. సో దీని ఫర్దర్ ఫిజిక్స్ నాకు అంత పెద్దగా ఐడియా లేదు. సో ఫర్ టుడే విల్ స్టాప్ హియర్. సో టుమారో విల్ స్టడీ అబౌట్ ద మాస్టాయిడ్ యాంట్రమ్. ఓకే, టింపానిక్ క్యావిటీ అంటే మిడిల్ ఇయర్ క్యావిటీ, టింపానిక్ యాంట్రమ్ అంటే మాస్టాయిడ్ యాంట్రమ్. ఓకే, సో టుమారో విల్ స్టడీ అబౌట్ ద మాస్టాయిడ్ యాంట్రమ్, clinical aspect of the middle ear, and then we'll start I'm thinking we'll start internal ear on Saturday. మీకు టైం కుదురుతుందా? ఎవరన్నా క్లాస్ ఇయర్ కానీ ఎవరన్నా